హలో రాహుల్, ఐ వాంట్ టాక్ టు యూ. వస్తున్నా. ఇంకా మనం ఇలా కలుసుకోలేమనుకుంటాను. ఏం అబద్ధాలు చెప్పడం మానేస్తున్నావా? ఇంకా నేను నిజం చెప్పినా వాళ్ళు వినరు. వెళ్ళి 3 ముళ్ళు 7 అడుగులు ఫిక్స్ అయిపోయిందా? ఆల్మోస్ట్. ఒక అబ్బాయిని ప్రేమించి రెండో అబ్బాయికి తల వంచి 3 ముళ్ళు వేయించుకొని 4 గోడల మధ్య బాధపడుతూ ఉండడం కన్నా పెళ్ళి చేసుకోకుండా ఉండడం మేలు. ఏమవుతుంది? ఏజ్ అవుతుంది, కానీ ప్రేమ అలాగే ఉంటుంది. అసలు నీకు మీ నాన్నతో మాట్లాడే శక్తి లేదు. ఇంకోసారి చెప్పినా అర్థం చేసుకునే వ్యక్తి ఆయన కాదు. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమంటారు, కానీ నేను చూసుకుంటాను, చేసుకుంటాను అని 10 నిజాలు చెప్పినా మీ నాన్న వినరే. ఏదో నిన్ను ప్రేమించాను కదా అని మీ పేరెంట్స్ని అవమానించలేను. నాతో నువ్వు ఉంటే నేను సంతోషంగా ఉండగలను. నువ్వు లేకుంటే సంతోషంగా ఉండేలాగా నటిస్తూ ఉండగలను. నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతావో, లేకుంటే మీ నాన్న చూపించిన అబ్బాయితో మాట్లాడతావో నీ ఇష్టం. హలో, చెప్పావా? ఇప్పుడే వస్తున్నా. ఏమైంది సడన్గా? పక్క వీధిలో ఎవరో అమ్మాయి అంట, సమంతలా ఉందంట. మనకు ఎవరు పడరు, మనమన్నా ఒక వెనకాల పడదాం. నేను వస్తానే, బాయ్. హే ఆగు, యూ స్టూపిడ్ ఇడియట్. చెప్పి ఒక వేరే అమ్మాయిని చెప్తున్నా. చాలా రోజుల వేరే ఇలా రోడ్డు మీద ఇలా పట్టుకోకూడదు. చెప్పు. ఏం చెప్పాలి? నేను అంతా చెప్పా కదా, ఆల్రెడీ చెప్పేసాను అక్కడ. నాకు కోసం సమంత వెయిటింగ్. పదరా పద, మా నాన్నతో గొడవ పడైనా సరే ఐల్ మ్యారీ యూ, తర్వాత ఐల్ హ్యాండిల్ యూ. షర్ట్ వదలవే.